వేసవికాలం సెలవులు ఇచ్చేపాటికి మా మేనకోడ రీల్స్ చూసి అయితే బొంగులో చికెన్ చేసుకుందాం అనుకుంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే బొంగులో చికెన్ వండుకుందాం అని చెప్పేసి బొంగు కార కోసం తోటలోకి వచ్చేసాం. ఎన్టీఆర్ లాగా మొండికత్తినట్టుకుని బాంబుని అయితే మా తమ్ముడు తెగ నరికేసాడు. ఇక చికెన్ అనగానే మా మేనగోళ్ళు అయితే చెప్పవసరం లేదు, మట్టలో పొలలో అన్నీ తెగేరేసి పని అయితే కష్టపడిపోయింది. ఈ చిన్న మట్టలతో పని అవదని చెప్పేసి ఎండిపోయిన పెద్ద పెద్ద యాపకొమ్మలు వేసుకుని నేనైతే వచ్చేసాను. ఇంతలోకి మా తమ్ముడు మా మేనగోళ్ళు అయితే బ్యాంబూ స్టిక్స్ నీట్గా అయితే కడిగేశారు. నేనైతే వెళ్ళి మ్యారినేట్ చేసిన ఈ చికెన్ అయితే పట్టుకుని వచ్చేసాను ఈ బ్యాంబూ స్టిక్స్లో పెడతానికి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ స్మెల్లే మాకు చాలా బాగా నచ్చేసింది. ఇక చికెన్ అయితే ఉడికితే ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి ముగ్గురు ఎగ్జైటింగ్ ఉన్నాం. ఇంతలోకి మా బావ అయితే ఎంట్రీ ఇచ్చాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అయితే రెడీ అయిపోయింది. నేను బ్యాంబూస్లో చికెన్ పెట్టేసింది అయితే ఫైర్లో పెట్టేసి నీట్గా కాల్చడానికి అయితే సిద్ధమైపోయాను. ఈ బొంగులో చికెన్ చేయడం మాకు ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి మేమైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం. ఈ చిన్న చిన్న మంటలతో పని అవుదని చెప్పేసి పెద్ద దొంగ తీసుకొచ్చి పెట్టాను. వెయిట్ చేసి మాకైతే నీరసం వచ్చి అలా కూర్చుని చూసాము. ఇంతలోకి 10 నిమిషాలకి మా తమ్ముడు అయితే చికెన్ రెడీ అయిపోయి ఉంటుందన్న అని చెప్పేసి బయటికి తీసాడు. ఈ హట్టాక అలా పట్టేసుకుని బొంగులో చికెన్ తీసేసి బయట వేసేసాం. టేస్ట్ చేద్దాం అని చెప్పేసి చేతులు అయితే మాకు ఆగలేదు. మేమైతే కొంచెం ఓపిక చూసాం, కానీ మా మేనగోళ్ళు చూసి వచ్చి గబుక్కున ముక్క నోట్లో పెట్టేసుకుని సూపర్ ఉందండి. అది చూసిన మాకైతే ఇంకా తినేయాలనిపించి తినేసాం. మాకు సూపర్ ఉంది. మా ఈ వీడియోలు నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.